నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుక్ విత్ కల్పన. ఇవాళ బీరకాయ కర్రీ చేద్దామండి. బీరకాయ కర్రీ తినని వాళ్ళకి ఇలా ఎగ్స్ వేసి కర్రీ చేయండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ముందుగా ప్రాసెస్ చూద్దాము. బీరకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చి సరిపోతుంది. అవి కట్ చేసి పెట్టుకున్నాక ఒక గిన్నె తీసుకొని దాంట్లో నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు వేయొద్దండి ఎగ్ కర్రీకి. ఓన్లీ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా మంచిగా ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక స్పూను, అంటే మనం బీరకాయలు తగినట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేయాలండి. బాగా ఫ్రై కావాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని వాటిని కూడా మంచిగా మగ్గించుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఈ బీరకాయ ఎగ్ కర్రీ అన్నంలోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా మగ్గినాక మంచిగా మూత పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు ముక్క మెత్తపడే వరకు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇలా అప్పుడప్పుడు మూత తీస్తూ కలుపుకుంటూ వేయించుకోవాలి. తర్వాత దీంట్లో తగినట్టుగా కారం వేసుకోవాలండి. ఎగ్ కదండి, దీంట్లో ఎగ్ వేస్తాం కాబట్టి ఒక 2 స్పూన్ల కారము మీకు టేస్ట్కి తగినంత వేసుకోండి. అలాగే సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి మళ్ళీ కాసేపు స్టవ్ మీద సిమ్లో పెట్టి ఉడికించుకోండి. తర్వాత పచ్చి ధనియాల పొడి అండి, ఎగ్ కర్రీ కాబట్టి పచ్చి ధనియాల పొడి వేసుకొని తర్వాత ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మంచిగా ఉడికిన తర్వాత నేనైతే ఇక్కడ 4 ఎగ్స్ వేస్తున్నా అండి. ఇలా 4 ఎగ్స్ కొట్టి పోసుకోవాలి. తర్వాత దీంట్లో కర్రీలో వేయాలని చూడండి. బాగా ఉడికింది కదా బీరకాయ, ఇలా ఉడికినాక వేసుకోవాలి, లేకపోతే పచ్చి పచ్చి వాసన ఉంటుందండి. బాగా ఫ్రై కావాలి బీరకాయ. తర్వాత ఇలా ఎగ్స్ వేసుకొని మూత పెట్టుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఎగ్స్ వేసుకున్నాక కలుపుకోవచ్చు. లేకుంటే మాకు ఇలా ముద్దలు ముద్దలు కావాలి అంటే కాసేపు 2 నిమిషాల పాటు సిమ్లో ఉంచేసి తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఎగ్ మొత్తం ఇలా ఎక్కడిదక్కడే ఉంటుంది, మొత్తం మిక్స్ కాకుండా బిల్లలుగా. ఇలా అయితే ఇంకా బాగుంటుందండి. ఇలా కలుపుకున్నాక లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. అంతే అండి. కొత్తిమీర వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకొని దించేస్తే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయినట్టే. చాలా సింపుల్గా అయిపోతుందండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. పిల్లలకి ఇట్లా ఉత్త బీరకాయ వండితే తినరు కదా, ఇలా ఎగ్ వేసి ఇవ్వండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. బాక్స్ మొత్తం ఖాళీ చేసి పట్టుకొస్తారు. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బీరకాయ ఎగ్ కర్రీ రెడీ అయినట్టే. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ రేపు వినాయక చవితి స్టార్ట్ అవుతుంది కదా, మళ్ళీ 10 రోజులు నాన్ వెజ్ బంద్ కదండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.